హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నిహారిక కొనిదెల్ల అండ్ షైన్ నిగమ్ అండ్ కలయర్స్ని యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన లైక్ మద్రాస్ కారన్ అని చెప్పి ఒక మూవీ. సో ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక మన షైన్ నిగమ్ అండ్ నిహారిక కొనిదెల్ల సో వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ పెళ్ళికి పేరెంట్స్ కూడా అయితే ఒప్పుకుంటారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సొంత ఊరైనా లైక్ పుదుకోటలో అని చెప్పి ఒక డిస్ట్రిక్ట్లో వాళ్ళైతే పెళ్ళి అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పుడు నిహారిక సడన్గా మన హీరోకి ఫోన్ చేసి నిన్ను చూడాలని చెప్పి అంటుంది. అండ్ మన హీరో కార్ వేసుకుని సో మన హీరోయిన్ చూడడానికి అయితే వెళ్తాడు. అని వెళ్ళేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అనేది అవుతుంది. అండ్ యాక్సిడెంట్లో తన లైఫ్ అనేది ఒక అప్ సైడ్ అనేది అవుతుంది. అసలు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అండ్ షైన్ నిగమ్కి ఇంతకు ముందే ఒక సంబంధం ఉంటుంది. అదంతా ఏంటి అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఈ మూవీలో బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ లైక్ పాండ్యరాజన్ కానీ షైన్ నిగమ్ మనందరికీ తెలుసు. సో ఆర్డీఎక్స్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది కదా. సో తను ఆ మూవీలో వన్ ఆఫ్ ది హీరో. అండ్ ఈ మూవీలో అయితే ఫస్ట్ టైం తను ఒక తమిళ సినిమాలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నిహారిక కొనిదెల కానీ అండ్ ఐశ్వర్య దత్త కానీ కలై అర్సన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ డ్యూరేషన్ వైజ్ మనం చూసుకుంటే కనుక సో మూవీ 2 hours అయితే ఉంటుంది. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక సో కొంచెం లాస్ట్లో వచ్చిన ట్విస్ట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ లైక్ సఖీ సినిమాలో ఒక సాంగ్ వచ్చింది కదా. సో సఖీ సినిమాలో సాంగ్ని అయితే లైక్ ఈ మూవీలో అయితే లైక్ రిమిక్స్ అని చెప్పలేను కానీ కొంచెం కొత్తగా వీళ్ళైతే కొంచెం పిక్చరైజ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో నేనైతే మెయిన్ ఈ సినిమా చూసిందే మెగా ప్రిన్సెస్ అయిన నిహారిక కొనిదెల కోసం. తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్లో తనకు ఒక స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది, అదంతా బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో తనైతే అసలు కనిపించదు. బికాస్ స్టోరీ అంతా వేరే టర్న్ అయితే తీసుకుంటుంది కదా. సో నిహారిక కొనిదెల ఫ్యాన్స్ అయితే 100% వీళ్ళైతే ఈ సినిమా చూసేటప్పుడు డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పెద్ద కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో పెద్దగా కొత్తదనం అంటే ఏమైతే ఉండదు. రొటీన్ కమర్షియల్ సినిమా ఇది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓవర్ ది లౌడ్ అని అనిపించింది. బట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే హ్యూజ్ ప్లస్ పాయింట్. బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో పెద్దగా కొత్తదనం అంటే ఏమైతే ఉండదు. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, అది కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొని ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.